నేను ఒక పని నిమిత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంటకు వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళటం ప్రాముఖ్యత ఏం కాదు, నేను చేసే పనేమో ముఖ్యమైనది కాదులే. కానీ నేను అక్కడికి వెళ్ళిన విధానము, అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఎదురైన అనుభూతులు, అనుభవాలు అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. నేను ఇల్లందు నుంచి బయలుదేరి వెళ్ళాను. అది నా బైక్ మీద బయలుదేరి కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం మీదుగా మధ్యలో కొన్ని కుగ్రామాల మీదుగా నేను కుంట, ఛత్తీస్గఢ్ మన ఎంట్రన్స్లో ఉన్న ఛత్తీస్గఢ్ అంటే మనకి ఎంట్రన్స్ ఎక్కడ అంటే అది చింతూరు మండలం చిడుమూరు గ్రామంనే ఆనుకొని ఉంటుంది. బార్డర్ ఆనుకొని ఉంటాయి రెండు గ్రామాలు కూడా, కుంట, చిడుమూరు. ఇక్కడ కుంటకు అక్కడ పనికి వెళ్ళటం జరిగింది. నా ప్రొఫెషన్ పెయింటింగ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ బైక్ మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నేను చాలా రకరకాల అనుభవాలకు గురయ్యాను. అవి నాకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చినాయి, సంతోషాన్ని ఇచ్చినాయి. అవి కూడా మీరందరూ మీ పిల్లలతో మీతో పాటు చూడాల్సిన ప్రాంతాలని నాకు అనిపించింది. కానీ చాలా సహజ సిద్ధమైన ప్రాంతాలు, ఆ ఏపుగా ఎదిగిన చెట్లు, అడవి మార్గం గుండా నేను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు అనిపించలేదు. వాతావరణ సమస్యలు కానీ, ఈ వేడిమి కానీ ఇట్లాంటివి నాకు ఏమనిపించలేదు. అటవీ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే ఆ చల్లగాలులు, చెట్ల నీడ నాకు చాలా మంచి చక్కటి అనుభూతి కలిగింది. అక్కడి ప్రాంత ప్రజల జీవన శైలి, నాగరికతకు దూరంగా, అంటే వాళ్ళు నాగరికత దుస్తులు, ఆహారం అన్నీ మంచిగా ఉంటాయి. ఈ సౌండ్ పొల్యూషన్ కానీ, ఇవంతా ఇప్పుడున్న డిజిటల్ మయం లేకుండా చాలా సహజంగా అక్కడి ప్రాంతాలు అవి కనబడటం నాకు సంతోషాన్ని ఇచ్చింది. మన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఉద్యోగాల కోసం మహానగరాలకు లేదా విదేశాలకు పంపిస్తూ ఉంటాం. వాళ్ళు ఇలాంటి అరుదైన ప్రాంతాలను చూడకుండానే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. మనమేంటి, మన ప్రాంతాలేంటి, మన గ్రామాలేంటి, మన అటవీ సంపద, మన అటవీ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, మన ప్రజల జీవన శైలి, నదులు, అక్కడి వాతావరణం ఎట్లుంటుంది అన్నది వాళ్ళు తెలుసుకోకుండానే అక్కడికి వెళ్ళిపోయేదో పుస్తకాల్లో చూస్తూ ఉంటారు. అంతే. అది దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు మీకు విషయం చెప్తాను. మీ పిల్లల్ని హాలిడేస్లో తప్పకుండా ఇలాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళండి. నేను అక్కడ కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ చింతూరు. 40 కిలోమీటర్లు వస్తుందా? చట్టి దగ్గర చట్టి నుంచి లెఫ్ట్ సైడ్ క్రాస్ అయిన తర్వాత కుంట గ్రామానికి వెళ్ళాను. సీదా వెళ్తే చింతూరు ఉంటుంది. చింతూరు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఉంటే శబరి నది కనబడ్డది. అక్కడ నాకు చూస్తే చాలా చక్కటి వాతావరణం మంచిగా అనిపించింది. ఆ ప్రాంతాలు చూడాలి. అక్కడ చూడదగ్గ ప్రాంతాలు కూడా, టూరిస్టు ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. దగ్గరలోనే మోతుగూడెం ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. కానీ నేను పోయిన పని నిమిత్తం నాకు తీరిక లేక నేను వెళ్ళలేదు. మరోసారి తప్పకుండా నేను అక్కడికి వెళ్తాను. మీరు కూడా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు తప్పకుండా ఇలాంటి ప్రాంతాలు చూపించండి. పట్టణాలు, నాగరికత, కొత్తదనము, డిజిటల్ మయము, కాంక్రీట్ జంగల్ అని చెప్పుకునే ప్రాంతాలే కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నాము, ఈ మాత్రం సవలతుగా ఉన్నామంటే అటవీ ప్రాంతాలే కారణం, అడవులే కారణం. ఆ అడవులు ఎట్లుంటాయి, అక్కడ జంతువులు, పశు సంపద, అక్కడి ప్రజల జీవన శైలి, వాళ్ళు నాగరికతకు దూరంగా చాలా సహజంగా ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, మన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. తప్పకుండా మీరు అవకాశం ఉన్నప్పుడు పట్టణాలకు, మహానగరాలకు వెళ్ళకుండా ఇలాంటి పల్లె ప్రాంతాలకు వెళ్ళండి. కొన్ని చోట్ల చూడదగ్గ ప్రాంతాల దగ్గర వసతులు కూడా ఉంటాయి. లాడ్జెస్ కానీ, భోజన సౌకర్యాలు లాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలను సందర్శిస్తే మీకు, మీ పిల్లలకు ఒక చక్కటి అనుభూతి అయితే ఇవి చూడదగ్గ ప్రాంతాలు. ఎందుకంటే ఫ్యూచర్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఇవి మనకి ఇక కనబడవు, కనుమరుగైపోతాయి. తప్పకుండా ఇలాంటి ప్రాంతాలను మీరు సందర్శిస్తారనే నేను వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బాయ్.